How many of you are happy to be in the presence of God? ఎంతమంది మీరు దేవుని సన్నిధిలో ఉన్నందుకు సంతోషపడుచున్నారు? One thing you need to understand, ఒకటి మాత్రం మనం అర్థం that చేసుకోవాలి. God does not go by numbers. దేవుడు సంఖ్యను బట్టి నడవడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం where సెలవిస్తుంది. 2 or 3 are gathered in my name, I am there. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను వారి మధ్యన సంచారం చేస్తున్నాను అంటున్నాడు. The most powerfulest ministry which is recorded in the Bible, మరి చాలా శక్తివంతమైన మరి వర్తమానం దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నది. is the ministry of Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి. Jesus Christ had only 12 people in his ministry. మరి యేసుక్రీస్తు మరి సేవ చేసిన సమయంలో యేసుక్రీస్తుకి 12 శిష్యులు మాత్రమే But these ఉన్నారు. 12 people overturned Jerusalem. కానీ 12 మంది యేసుక్రీస్తు శిష్యులు చూస్తే యెరూషలేముని మరి తలక్రిందులు చేసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. In the church we need quality, we don't need quantity. మరి సంఘంలో మనం చూస్తే నాణ్యత కావాలి కానీ మరి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. Jesus could have chosen more than 12 people. మరి యేసుక్రీస్తు మరి 12 మంది కంటే ఎక్కువ మందిని మరి ఎంచుకోవచ్చు. But he chose only 12. కానీ యేసుక్రీస్తు మాత్రం 12 మాత్రమే ఎంచుకొని And ఉన్నాడు. those 12 he anointed them with the Holy Spirit. మరి 12 మంది కూడా పరిశుద్ధాత్మతో మరి యేసుక్రీస్తు అభిషేకించి ఉన్నాడు. The Bible says after Pentecost, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పెంతెకొస్తు దినం తర్వాత they shook Jerusalem. మరి యెరూషలేముని తలక్రిందులుగా చేసినట్లు చూస్తున్నాం. If you read the Acts of the Apostle, మరి అపోస్తల కార్యాలు మనం చదువుకున్నట్లయితే it's everything about how God used his disciples. మరి ఈ శిష్యులు దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో అపోస్తల గ్రంథంలో రాయబడి ఉన్నది. Bible says they were just ordinary people. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వాళ్ళు సామాన్యమైన మనుషులై ఉన్నారు. But one thing they had, కానీ ఒకటి మాత్రం వారికి ఉన్నది. they were available when Jesus called them. వారు యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు వారు అందుబాటులో ఉన్నారు. They were obedient to Jesus. వారు యేసుక్రీస్తుకి విధేయత చూపించి ఉన్నారు. And they were anointed by Jesus. మరి యేసుక్రీస్తు ద్వారా అభిషేకం పొంది ఉన్నారు. So don't think like, oh, because 12 people, that is not ministry of Jesus is rubbish. మనం అనుకోవద్దు మరి యేసుక్రీస్తు మరి సేవ పరిచయాలు 12 మందే ఉన్నారు కదా అది ఎందుకు పనికిరాదు అనుకోకూడదు. Nowadays people will look at that. మరి ఈ దినాల్లో చూస్తే మనుషులు ఆ విధంగా చూస్తూ ఉంటారు. Oh, this pastor has only 12 people, maybe is not anointed by God. మనకు మనుషులు అయితే అనుకుంటారో ఈ సేవకుడికి అయితే 12 మందే ఉన్నారు కదా అంటే వీళ్ళకి అభిషేకం లేదు అని అనుకుంటూ ఉంటారు. Because Jesus Christ ministered to 5,000 people. మరి యేసుక్రీస్తు మరి 5,000 మందికి పరిచర్య చేసి ఉన్నాడు. He also ministered to the one Samaritan woman at the well of Jacob. మరి యేసుక్రీస్తు మరి సమరయ స్త్రీకి మరి ఆ బావి దగ్గర ఒకే ఒక స్త్రీకి కూడా దేవుడు పరిచర్య చేసి ఉన్నాడు. Because Jesus Christ does not look at numbers. మరి యేసుక్రీస్తు మరి సంఖ్య వైపు చూచేవాడు కాదు. When a person start to worship God in spirit and truth, he comes to that person. ఎవరైతే మరి దేవుని ఆత్మతోను సత్యముతోనే ఆరాధిస్తారో దేవుడు వారి దగ్గరికి వచ్చేవారైనారు. And that is the ministry of Jesus Christ. మరి అది యేసుక్రీస్తు యొక్క సేవ పరిచర్య అయ్యింది. That's why do not be discouraged and say, oh, people are not coming to my church. మరి అందుకని మరి బాధపడవద్దు మరి నిరుత్సాహపడవద్దు మరి మన సంఘానికి మనుషులు ఎవరు రావట్లేదు. Because who is appointed at that time for them, they will receive. ఎవరైతే మరి ఆ సమయానికి దేవుడు ఎంపిక చేయబడి ఉంటారో వారే దేవుని నుండి పొందుకొని ఉంటారు. So that's why today God is going to move in a mighty way. అందుకని ఈ దినమున దేవుడు బహుబలముగా మరి ఇక్కడ ఈ స్థలమందు సంచారం చేస్తాడు. God will use you in a mighty way. దేవుడు మిమ్మల్ని బహుబలముగా వాడుకోబోతున్నాడు. You need to have a desire for God. మీరు దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. You need to be available for God. మీరు దేవుని కొరకు అందుబాటులో ఉండాలి. The Bible says when Jesus called them, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు they left everything and they came. వారు అంత సమస్తమును విడిచిపెట్టి మరి యేసుక్రీస్తుని వెంబడించారు. They were doing businesses, they were doing work, but they left everything for the sake of Jesus. మరి వాళ్ళైతే వ్యాపారాలు చేస్తున్నారు, వారైతే పని చేస్తున్నారు కానీ మరి యేసుక్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టినట్లు చూస్తున్నాం. The problem with Christianity is ఈ దినమున మరి క్రైస్తవులకి సమస్య ఏమైనదంటే many people have a desire to serve God. చాలా మందికి మరి దేవుణ్ణి సేవించాలని ఆశ ఉంటుంది. But they are not available when God calls them. మరి ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో వాళ్ళు అందుబాటులో దొరకరు. They put a lot of excuses. మరి వాళ్ళు చాలా సాకులు చెప్తూ ఉంటారు. Because you need to understand something. కానీ మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. When Jesus calls you, ఎప్పుడైతే యేసు నిన్ను పిలిచి ఉన్నాడో you have to leave everything and follow God. మీరు ఆ సమస్తమును విడిచిపెట్టి మీరు దేవుని వెంబడించాలి. And that's what the disciples did. మరి
మరి దేవుని యొక్క మరి శిష్యులు ఆ పని చేసి ఉన్నారు. And that's where Jesus anointed them. అందుకనే మరి దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించినట్లు That wherever they went, great signs, wonders and miracles took place. మరి ఏ స్థలమందు మరి శిష్యులు సంచరించినప్పుడు మరి గొప్ప సూచక్రియలు మరి అద్భుత కార్యములు ఆ స్థలమందు జరగబడి ఉన్నవి. The Bible says that they were not educated. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వారు మరి ఎటువంటి విద్య పొందిన వారు కాదు. They did not have any background. వారికి ఎలాంటి కూడా మరి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. They never went to Bible school. వాళ్ళు ఎప్పుడు కూడా మరి బైబిల్ కాలేజ్ గాని వెళ్ళి చదువుకోలేదు. But one thing they had which is very more precious than anything. మరి వాళ్ళకి చాలా శ్రేష్టమైనది మాత్రం ఒకటి ఉన్నది. They had the Holy Spirit. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నారు. Because the Holy Spirit is the greatest teacher. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు గొప్ప బోధకుడై ఉన్నాడు. And that's what we need to understand, that we need to have fellowship with the Holy Spirit in the last days. అందుకని ఈ అంత్య దినాల్లో మనకి ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమైందంటే పరిశుద్ధాత్ముడితో మనం సహవాసం కలిగి ఉండాలి. If you want to be used by God, మీరు దేవుని చేత వాడబడాలి అని అనుకుంటే God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Whether you are a boy or whether you are a woman, నీవు స్త్రీ అయినప్పటికీ పురుషుడు అయినప్పటికీ, whether you are a girl or whether you are a man or a woman, anything God can use నువ్వు you. బాలుడు అయినా కానీ నువ్వు పురుషుడు అయినా స్త్రీని నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా Only you need to have a desire. ఒకటి మాత్రం ఉండాలి. ఏంటంటే అది నీకు ఆశ కలిగి ఉండాలి. When you have the desire, ఎప్పుడైతే నీకు ఆశ కలిగి ఉంటావో God will look into the heart. దేవుడు మీ హృదయంలోకి చూచువాడైనా, God will touch your heart. దేవుడు మీ హృదయాన్ని మరి ముట్టేవాడైనా, God will anoint you. దేవుడు మిమ్మల్ని అభిషేకించువాడైనాడు. And God will use you in a powerful way. దేవుడు మిమ్మల్ని మరి ఆయన శక్తివంతంగా ఆయన వాడుకొనివాడైనాడు. Because one thing we need to understand, ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. we are chosen vessels of God. మనము దేవుని చేతిలో ఎన్నిక చేయబడిన పాత్రలమై ఉన్నాము. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది in Acts chapter 9 and verse 15 to 16, మరి అపొస్తలుల కార్యములు మరి 9వ అధ్యాయము 15-16. 15-16 వచనం The చదువుకుందాం. Bible says that when God called Paul, మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి దేవుడు పౌలుని పిలుచుకున్నప్పుడు he was killing lot of people over there. మరి ఇక్కడ పౌలు జీవితం చూసినట్లు చాలా మందిని చంపుతూ ఉన్నాడు. And God revealed it to Ananias. మరి దేవుడు అననీయ అనే ప్రవక్తకి మరి He says, బయలుపరిచాడు. go to the person called Paul over there. మరి దేవుడు అంటున్నాడు మరి పౌలు అనే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అని అననీయ But చెప్తున్నాడు. one thing God said to Ananias, మరి అననీయకి దేవుడు ఒక్క మాట చెప్తున్నారు. he is a chosen vessel of mine. నా చేత ఎన్నిక చేయబడిన పాత్ర అయి ఉన్నాడు ఈ వ్యక్తి. Today you are a chosen vessel of God. మరి ఈ దినమున మీరు దేవుని చేతిలో మీరు ఎన్నిక చేయబడిన పాత్రలై ఉన్నారు. If you are a chosen vessel of God, మీరు ఎప్పుడైతే మరి ఎన్నిక చేయబడిన పాత్ర అయి ఉన్నారో God will take you into 4 different stages. దేవుడు మరి 4 మరి స్థాయిల గుండా మిమ్మల్ని తీసుకువెళ్తాడు. Before God can use you for his glory, మరి దేవుని మహిమకి వాడుకునే ముందుగా he will break you. ఆయన నిన్ను విరగొడతాడు. He will melt you. ఆయన నిన్ను కరగేస్తారు. He will mold you. ఆయన మళ్ళీ నిన్ను కడతారు. And the last thing, he will fill you with his Holy Spirit. ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపువాడై ఉన్నాడు. If you are really want to be used by God, మరి నిజంగా మీరు దేవుని చేత వాడబడాలి అని అనుకుంటే you must be ready to be broken. నీవు మరి సిద్ధంగా ఉండాలి విరగొట్టబడటానికి. Because you have to go to the process. ఎందుకంటే నీవు మరి ఆ విధముగా నువ్వు వెళ్ళాలి. During the process you will be crushed. మరి ఎప్పుడైతే మీరు విరగొట్టే సమయంగా వెళ్తున్నారో పూర్తిగా మరి దాని త్రొక్కివేయబడుతుంది. So God will take you to a series of tests. మరి దేవుడు మీరు కొన్ని కోణాలమైన పరీక్ష గుండా మీరు వెళ్తూ ఉంటారు. Because without the test there is no testimony. మరి మీకు పరీక్ష లేకుండా మరి మీకు సాక్ష్యం ఏది కూడా లేదు. And that's where you must be broken. అందుకనే మీరు విరగొట్టబడి ఉండాలి. That's where Moses had to be broken. అందుకనే మోషే చూసినట్లయితే తను పూర్తిగా విరగొట్టబడ్డాడు. Because when Moses was broken, ఎప్పుడైతే మోషే విరగొట్టబడ్డాడో the Bible says God called him to Mount Sinai and anointed him. మరి ఎప్పుడు మోషే విరగొట్టబడ్డాడో దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచి మోషేని అభిషేకించి ఉన్నాడు. But before, if you look in the life of Moses, మరి ముందుగా చూసినట్లయితే మరి మోషే జీవితం మనం చూస్తే in Acts chapter 7 and verse 22, మరి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే he says that Moses was a mighty man in word and in deed. మరి మోషే జీవితం చూస్తే మాటలోను ప్రవృత్తిలోను గొప్ప బలవంతుడిగా మరి మోషే ఉన్నాడు. Because Moses grew up in the house of Pharaoh. ఎందుకంటే ఫరో ఇంటిలో కూడా మోషే ఎదిగి ఉన్నాడు. Maybe during the time of Pharaoh we can consider him to be an engineer. మరి ఫరో కాలంలో చూస్తే మోషే ఇంజనీర్ గా తీర్చిదిద్దబడ్డాడు. We could look at him as a civil engineer. మనం మోషే జీవితాన్ని చూసినట్లయితే ఒక సివిల్ ఇంజనీర్ గా చదివి ఉండొచ్చును. And that's why God had to deal with him
him. అందుకనే మరి దేవుడు మరి మోషేని మరి మోషేతో ఉన్నాడు. Because you know, when you are very educated, ఎందుకంటే మనం చాలా మరి విద్య కలిగి బాగా చదువుకునే వారమైతే, you know, we have pride. అయితే మనలో గర్వం అనేది ఉంటుంది. Oh, I'm this, I'm that, I know this, I know that, you will say. మనం అనుకుంటాము, మనం చెప్తూ ఉంటాము, నాకు అది తెలుసు, ఇది తెలుసు, నాకు అంతా తెలుసు అని మనలో మనం That's why God have to remove those qualities in Moses. మరి మోషేలో ఉన్న అలాంటి గుణాలన్నీ కూడా దేవుడు తీసివేసి ఉన్నాడు. That's why God had to take Moses into the wilderness. అందుకనే మోషేని దేవుడు అరణ్యంలోకి నడిపించాడు. He had to break him. ఆయన విరగగొట్టాడు. Because Moses was very comfortable living in the palace. ఎందుకంటే మోషేని మనం చూసినట్లయితే మరి ఆ ప్యాలెస్ లో చాలా మరి మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు. But now he had to go into the wilderness for 40 years. మరి ఇక్కడ చూసినట్లయితే మోషే 40 సంవత్సరాలు కూడా ఈ అరణ్యంలోకి వెళ్ళవలసి వచ్చింది. Because in the wilderness you will not have comfort. ఎందుకంటే మరి ఇక్కడ మరి అరణ్యంలో చూసినట్లయితే మనకి ఎలాంటి సుఖాలు గాని మంచి గాని ఉండదు. Because in the wilderness you will not have AC like what you have now. మరి అరణ్యంలో చూస్తే మరి ఇక్కడ ఎలాంటి ఏసీ ఉన్నట్టు మరి అరణ్యంలో ఎలాంటి ఏసీ ఉండదు. He lived a very comfortable life in the palace. మరి ఇక్కడ చూస్తే మరి మోషే మరి తన యొక్క అంతఃపురంలో చాలా మరి సుఖంతో జీవితం జీవించాడు. As long as Moses was in the palace, God could not use Moses. మరి మోషే మరి అంతఃపురంలో ఉన్నంత కాలం కూడా దేవుడు మోషేని వాడుకోలేదు. Until Moses had to leave the palace. మరి ఎప్పుడైతే మోషే మరి ఆ ప్యాలెస్ ని విడిచిపెట్టాడో, so there are certain qualities inside you, you have to leave them. మనలో ఉన్న కొన్ని గుణాల్ని మనం విడిచిపెట్టాలి. When you leave those qualities, ఎప్పుడైతే మనలో ఉన్నవి కొన్ని విడిచిపెట్టినా, God will break you. దేవుడు అప్పుడు నిన్ను విరగొడతాడు. Just like how we broke Moses. ఎలాగైతే మోషేనైతే విరగొట్టి ఉన్నాడు, అలాగే దేవుడు మనల్ని విరగొడతాడు. Such a way he broke Moses is recorded in the book of Numbers. మరి మోషేని ఎలాగ విరగొట్టాడంటే మరి సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది. In Numbers chapter 12 and verse 3, మరి సంఖ్యాకాండము 12 అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, the Bible says that he was the most humblest person on the face of the earth. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మోషే మరి ఈ లోకంలో ఉన్న అందరికంటే కూడా చాలా తగ్గించుకొని ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. We see that Moses was the most humblest person in the world. మరి మోషే జీవితం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా తను చాలా తగ్గింపు జీవితము జీవించున్నాడు. That is the way God broke him. ఆ విధముగా దేవుడు మోషేని విరగొట్టినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because the Bible says in the book of Hosea chapter 10 and verse 12, మరి హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, he says we need to break the fallow ground. మరి హోషేయ గ్రంథంలో ఉంటుంది మరి నేలని విరగొట్టాలని ఉంది. That's what the farmer does before he can sow the seed. అందుకని మనం చూసినట్లయితే వ్యవసాయకుడు మరి విత్తే ముందు భూమిని దున్నుతూ ఉంటారు. He had to break the ground. మరి ఆ భూమిని దున్నవలసి ఉన్నది. And that's what Moses had to be broken. మరి ఇక్కడ చూసినట్లయితే మోషే మరి విరగొట్టబడి ఉన్నాడు. So if you are ready to be used by God, మరి మీ దేవుని చేత మరి వాడబడడానికి సిద్ధంగా ఉంటే, you have to be broken. నీవు విరగొట్టబడే స్థితిలో ఉండాలి. Because when you are broken, everything will be removed from you. ఎప్పుడైతే నీవు విరగొడతావో నీలో ఉన్న ప్రతిదీ పనికిరానిది మొత్తం కూడా తీయబడుతుంది. That was even in the life of Paul. మరి పౌలు జీవితంలో అదే జరిగింది. Paul also had to be broken. మరి పౌలు కూడా జీవితం చూస్తే అతనికి కూడా నలగగొట్టబడి ఉన్నాడు. He was said he was one of the most learned scholar during the time. మరి ఆ కాలంలో చూస్తే మోషే మరి విద్యలోను అన్నిట్లోనూ పాల్ చూసినట్లయితే మరి బహు ప్రవీణ్యత కలిగి ఉన్నాడు. During the time of Paul, he learned under Gamaliel, which was one of the top most renowned scholars in Rome. మరి ఇక్కడ చూస్తే మరి పౌలు మరి గలిలీ అనే ప్రవక్త ద్వారా ఆయన మరి విద్యాభ్యాసం అనుభవించి ఉన్నాడు. But after the encounter on the road of Damascus, మరి దమస్క మార్గంలో ఎప్పుడైతే మరి పౌలు మరి దేవునితో దర్శనం కలిగి ఉన్నాడు, such a way God broke Paul. అప్పుడు దేవుడు మరి పౌలు విరగొట్టి ఉన్నాడు. In Galatians chapter 2 verse 20, Paul is saying, మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు, for I have been crucified in Christ is no longer that Christ, but I live in him, but Christ that lives in me. మరి పౌలు ఇలాగ అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గనుక జీవించువాడు నేను కాదు క్రీస్తే జీవించుచున్నాడు అంటున్నాడు. That is the way God broke Paul. మరి ఆ విధముగా మరి ఆ
మరి పావుల్ని దేవుడు నలగగొట్టి ఉన్నాడు. That's why you need to be broken by God. అందుకని నువ్వు దేవుని చేత నలగగొట్టబడి ఉండాలి. That is the process you need to go. మరి ఆ మార్గము గుండా ఆ కోణము గుండా మనం వెళ్ళవలసి ఉన్నది. That is the first process which God will deal with you. అది మొట్టమొదటిమైన విధము దేవుడు మనతో కూడా మరి దేవుడు మనలాగా చేస్తూ ఉంటాడు. The second process is where he will melt you. మరి రెండో విధముగా చూసినట్లయితే దేవుడు మళ్ళీ ఏం చేస్తారంటే కరిగిస్తూ ఉంటారు. You have to go to the furnace. మరి నీవు మరి అగ్నిగుండా వెళ్ళాలి. The people say that before you can melt gold, it has to go into the refinery for 7 times. మనుషులు ఇలాగంటారు, మరి బంగారాన్ని మామూలు బంగారం చేయాలంటే మరి అగ్నిలో పుట్టము 7 సార్లు వేస్తున్నట్లు చూస్తున్నాం. Because in Ezekiel chapter 22 and verse 22, మరి హెస్కేల్ గ్రంథము 22 అధ్యాయం 22వ వచనం మనం చూస్తాం. Yeah, we see that God said that I will melt Israel. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుని నేను కరిగించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. He says I will remove all the dross which is inside Israel. మరి ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న ప్రతి మురికిని కూడా నేను తీసివేస్తాను అంటున్నారు. God will start dealing with your sin. మరి దేవుడు మరి మనుషుల ఉన్న ప్రతి పాపమును తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Because with sin you cannot be used for God. మనలో పాపం ఉన్నట్లయితే మనం దేవుని చేత వాడబడవారం కాదు. You need to be holy for God. మనం దేవుని కొరకు పరిశుద్ధత కలిగి ఉండాలి. You need to be sanctified by God. మన దేవుని చేత మనల్ని మనం పవిత్రపరచుకొని ఉండాలి. And that's what is very much important. అది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. That God will melt you and remove all those qualities. దేవుడు మనల్ని కరిగించేసి మనలో ఉన్న ప్రతి చెడ్డ స్వభావం చెడ్డ గుణాన్ని ఆయన తీసివేయబోతున్నాడు. God will separate you from this world. మరి ఈ లోకం నుండి దేవుడు మనల్ని వేరుపరిచి ఉన్నాడు. Like how he separated Daniel. దానియేలు ఎలాగైతే దేవుడు వేరుపరిచి ఉన్నాడు అలాగా. The Bible says that Daniel had to separate himself from the things of the world. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి దానియేలు ఈ లోకములో ఉన్న వాటి నుంచి తను వేరుపరుచుకున్నట్లు చూస్తున్నాం. And that's what we see, that God will melt and remove all those qualities which is in you. అందుకనే దేవుడు మనలో ఉన్న ప్రతి చెడ్డ స్వభావాలు చెడ్డ గుణాలన్నీ కూడా దేవుడు మనల్ని కరిగించి మరి వాటన్నిటిని కూడా తీసివేస్తూ ఉంటాడు మలినాన్ని. Because after the melting process, మరి మనం ఈ కరిగించే ప్రాసెస్ అయినప్పుడు here comes the molding process. తర్వాత దేవుణ్ణి మనం కట్టడానికి సిద్ధపడుతూ ఉంటాడు. That is where the Holy Spirit will start teaching you. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తూ ఉంటాడు. Now the Holy Spirit will start molding you in the person which God wants you to be. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తాడంటే మనల్ని కడుతూ మరి దేవుడు ఎలాగ మనల్ని వాడుకునే పాత్రలుగా ఎలా చేయాలనుకున్నారు అలా మనం చేస్తూ ఉంటారు. Because we know in the Bible that God is the potter. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు కుమ్మరాయి ఉన్నాడు. And we are the clay. మనం మట్టి వారమై ఉన్నాము. We are the works of his hands. మనం దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నాము. Because you and I, we are made in the image and the likeness of God. ఎందుకంటే నేను కూడా దేవుని పోలిక చెప్పిన దేవుని స్వరూపంలో మనం చేయబడి ఉన్నాం. He is the one who fashioned you in the womb of your mother. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి ఎలాగ సృష్టించాలో అలా సృష్టించి ఉన్నారు. So therefore he will mold you. ఎప్పుడైతే మరి దేవుడు నిన్ను కట్టుతారో. In Romans chapter 9 verse 21 the Bible says, మరి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, in Romans chapter 9 and verse 21, మరి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, he says there are vessels which are for honor and there are vessels which are for dishonor. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి కొన్ని పాత్రలు ఉన్నవి, ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని. That's why you need to be a vessel of honor for God. అందుకని మనం ఘనతకు చేయబడిన పాత్రగా మన దేవుని చేతిలో మనం వాడబడి ఉండాలి. That's why he will mold you. అందుకని దేవుడు నిన్ను మరి కట్టుతూ ఉంటారు. He will prepare you. నిన్ను సిద్ధపాటు చేస్తూ ఉంటారు. Before he can anoint you. నిన్ను అభిషేకించే ముందు there must be a preparation. మరి నిన్ను సిద్ధపాటు చేయాలి. Because without preparation you cannot be used for God. నీకు సిద్ధపాటు లేకుండా నువ్వు దేవుని చేతిలో నువ్వు వాడబడవు. Even Esther had to prepare herself just to meet an ordinary king. మరి ఎస్తర్ జీవితం చూసినట్లయితే ఒక సామాన్యమైన రాజుని దగ్గరికి వెళ్ళడానికి తను సిద్ధపరచుకున్నట్లు చూస్తున్నాం. So how much more you and I need to prepare ourselves to meet the King of Kings and the Lord of Lords. అందుకని మన రాజులకు రాజును ప్రభులకు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనం ఎంతగా సిద్ధపడి కలిగి ఉండాలి. And that's what he prepares you during the molding process. అందుకని దేవుడు మరి ఈ కట్టబడే స్థితిలో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. And the last process which is very much important. మరి ఆఖరిది మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనది. He looks at the desire of your heart. దేవుడు మీ హృదయంలో ఉన్న
ఆశను చూచువాడు. Because when he sees the desire of your heart, ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో ఆశను చూచి he ఉన్నాడో will fill you with his Holy Spirit. నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. You will yield to the Holy Spirit. ఆయన నిన్ను పరిశుద్ధాత్మ స్వరానికి మరి ఎలాగా వినాలని నిన్ను తయారు చేస్తాడు. Because in Isaiah 44 and verse 3, మరి యెషయా గ్రంథము 44:3 మనం he చూసినట్లయితే says, whoever thirsty, I am ready to pour out the living water. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైతే దప్పిగా ఉన్నారో వాళ్ళ మీద నా నీళ్లను నేను ఇస్తానంటున్నారు. You need to have the desire for the living water. మీరు దాహం కలిగి ఉండాలి. Just like the Samaritan woman in the well of Jacob. మరి యాకోబు బావి దగ్గర ఎలాగైతే ఈ సమరయ స్త్రీ ఉన్నదో, She was living in sin. మరి తన జీవితం చూస్తే తన పాపంలో జీవిస్తూ ఉన్నది. But one day Jesus Christ came to the well of Jacob. ఒక దినమున మరి యేసు క్రీస్తు మరి యాకోబు బావి దగ్గరికి వచ్చి ఉన్నారు. She did not know who Jesus was. తనకైతే తెలియదు ఈ యేసు ఎవరు అనేది. Because this woman used to meet every day different people. మరి ఈ స్త్రీ జీవితం మనం చూస్తే వేరే వేరే మనుషుల్ని మరి ఈ బావి దగ్గర తను కలుసుకుంటూ ఉంటుంది. This woman was living in sin. మరి ఈ స్త్రీ మరి పాపంలో జీవిస్తున్నది. And Jesus Christ came for that woman. మరి యేసుక్రీస్తు ఆ స్త్రీ కొరకు ఆయన వచ్చి ఉన్నారు. And Jesus Christ started to reveal the story of the woman. మరి యేసుక్రీస్తు తన యొక్క జీవితం అంతా కూడా మరి ఆ స్త్రీకి చెప్పుతూ ఉన్నారు. But the woman thought that Jesus Christ has come to drink water. మరి ఆ స్త్రీ అనుకుంటుంది మరి యేసుక్రీస్తు మన నీళ్లు తాగడానికి ఆ బావి దగ్గరికి వచ్చారు అనేసి. Just like other travelers, she thought, oh, maybe this one is also thirsty. మరి ఎలాగైతే ప్రయాణికులు వచ్చేసి మంచినీళ్ళు తాగుతారో తనకు కూడా దాహం కలిగి ఉంది అనుకుంది. She says, sir, you have come here, but you have nothing to draw the water. మరి తన స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడికైతే వచ్చావు గానీ ఈ నీళ్లు చేదుకుంటాకి ఏమీ లేవు అని అంటుంది. She thought that he just come to have water. తను అనుకుంటుంది మరి యేసుక్రీస్తు నీళ్ల కోసం వచ్చి ఉన్నారు అనేసి. But Jesus Christ looked into her heart. మరి యేసుక్రీస్తు తన హృదయంలోనికి చూచి ఉన్నాడు. He gave a revelation to her. మరి ఆయన అయితే ఒక ప్రకటన ఆ స్త్రీకి ఇచ్చి ఉన్నారు. He said, this water you drink, you will always be thirsty. మరి యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు తాగే ఈ నీళ్లు ఎల్లప్పుడూ కూడా తప్పుకుంటావు. But the water that I am going to give నీ ఇచ్చే నీళ్లు త్రాగవాడు will be to fountains of everlasting life. మరి ఎన్నడూ కూడా దప్పికొనడు అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. And immediately the lady was surprised. వెంటనే ఈ స్త్రీ అయితే ఆశ్చర్యపడి ఉన్నది. She know about the water from the well of Jacob. తనకైతే యాకోబు బావిలో ఉన్న నీళ్ల కోసం అయితే తెలుసు. But she did not know the water that Jesus Christ was speaking of. మరి తనకైతే మరి యేసుక్రీస్తు మాట్లాడే ఆ జీవన జల ఊట కోసం తనకు తెలియదు. And Jesus said, I will give it to you. యేసుక్రీస్తు అన్నారు, నేను నీకు ఇస్తాను అంటున్నారు. He saw the desire in the woman. ఆయన అయితే మరి ఆ స్త్రీలో ఉన్న ఆశని దేవుడు చూచి ఉన్నాడు. She saying, sir, where can I get this water? ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ నీళ్లు ఎక్కడి నుంచి నేను తీసుకోగలను? Jesus Christ said, I am ready to give you. మరి యేసుక్రీస్తు అంటున్నారు, నేను అది సిద్ధంగా ఉన్నాను నీకు ఇవ్వడానికి. Because he saw the desire in the heart of the woman. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ స్త్రీలో ఉన్న ఆశను చూచి ఉన్నారు. Because in the Gospel of John 7 verse 38, మరి యోహాను సువార్త 7:38 చూస్తే the Bible says, whoever desire out of his heart shall flow rivers of living water. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైతే మరి ఆశ కలిగి ఉంటారో వారి హృదయముల నుంచి జీవజల నదులు బాయిలు దేరుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Hallelujah. Hallelujah. The woman was living in sin. మరి ఈ స్త్రీని చూసినట్లయితే తన పాపంలో జీవిస్తుంది. Because when the Holy Spirit comes, it will convict you of sin. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడో మరి పాపం విషయమై పశ్చాత్తాపం పడతాడు. Jesus looked into the heart. yes మరి ఆ హృదయం ఆ స్త్రీ యొక్క హృదయం చూచి He looked into the desire of the person. మరి ఆ స్త్రీలో ఉన్న ఆశని దేవుడు చూచి ఉన్నాడు. And Jesus Christ immediately filled with the Holy Spirit. మరి యేసుక్రీస్తు వెంటనే మరి ఆ స్త్రీకి పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. The Bible says that she went to the city of Samaria. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరి ఆ సమరయ పట్టణానికి స్త్రీ వెళ్ళింది. She went and told everyone regarding the Messiah. ఆ మెస్సయ కోసం తన మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించింది. Because when the Holy Spirit comes inside you, you will become a witness for Christ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తావో నీవు క్రీస్తు కొరకై సాక్షిగా జీవిస్తావు. You will have the desire to speak about Jesus. నీకు యేసుక్రీస్తు కోసం చెప్పాలన్న ఆశ నీలో మొదలవుతుంది. Because the Spirit within you will compel you to speak the word of God. నీలో ఉన్న ఆత్మ దేవుని కోసం చెప్పాలనేసి నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. Because in Jeremiah chapter 20 and verse 9, మరి ఇర్మియా గ్రంథము 20 అధ్యాయము 9వ వచనం he చూసినట్లయితే says his word was like
fire burning in my bones, but I could not keep it to be shut. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ మాట నా ఎముకల్లో మరి అగ్ని కాదా అవి నేను మండిస్తూ ఉంటానంటుంది. The word will be like a fire burning inside you. మరి దేవుని యొక్క వాక్యము నీ ఎముకల్లో ఒక మంటగాను అగ్నిగా మండుతూ You ఉంటుంది. cannot keep it inside. నీవు ఆ మాటని నీలో ఉంచుకోలేవు. You have to speak the word of God. నీవు ఆ మాటని మరి ప్రకటించవలసి ఉన్నది. Because when you are filled with the Holy Spirit, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావో you will be a witness for God. నీవు దేవుని కొరకై సాక్షిగా జీవిస్తావు. That's why the disciples had to be anointed on the day of Pentecost. అందుకనే మరి యేసు శిష్యులు చూసినట్లయితే మరి పెంతెకొస్తు దినమున వారు అభిషేకించబడి వారైనారు. They were taught for 40 days by Jesus Christ regarding the kingdom of God. మరి వాళ్ళైతే మరి దేవుని యొక్క రాజ్యం కోసం 40 దినములు యేసుక్రీస్తు వారికి బోధించి ఉన్నారు. Jesus taught them for 40 days. మరి యేసుక్రీస్తు 40 దినములు కూడా వారికి బోధించి ఉన్నారు. But he said something more. మరి దేవుడు దానికంటే మరి గొప్పది వారికి He చెప్పాడు. said for 10 days you need to fast and pray. మరి 10 దినములు మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన In the చేయమంటున్నారు. upper room they fasted and prayed. మరి మేడ గది మీద వారైతే మరి ఉపవాసం ఉండి ప్రార్థించి ఉన్నారు. On the 50th day, ఎప్పుడైతే 50 దినం వచ్చినప్పుడు God saw the desire of the heart. దేవుడు వారి హృదయంలో ఉండే ఆశను వారు చూచి ఉన్నారు. There were 120 people over there. మరి అక్కడ చూసినట్లయితే 120 మంది కూడా అక్కడ కూడుకొని ఉన్నారు. They were in one accord. వారు ఒకే ఆత్మతో ఉన్నారు. God saw the desire of their heart. దేవుడు వారి హృదయంలో ఉన్న ఆశను చూచి ఉన్నాడు. They were men and they were women. అక్కడ చూసినట్లయితే అక్కడ స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. And on the day of Pentecost, ఎప్పుడైతే పెంతెకొస్తు దినం వచ్చిందో the Holy Spirit fell upon them పరిశుద్ధాత్ముడు వారి మీద కృమ్మరించబడినట్లు చూస్తున్నా. as tongues of fire, as the Spirit of the Lord gave utterance. మరి అగ్ని వంటి నాలుకలు వారి మీద వాలినట్లు మరి వారి భాషలతో మాట్లాడినట్లు చూస్తున్నా. Because when the Holy Spirit comes, there is a total transformation. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడో మీరు పూర్తిగా రూపాంతరం పొందుతూ ఉంటారు. Because without the Holy Spirit, there is no revival. పరిశుద్ధాత్ముడు లేకుండా మరి ఉజ్జీవం అనేది లేదు. Without the involvement of the Holy Spirit, there is no revival. పరిశుద్ధాత్ముడు లేకుండా అసలు ఉజ్జీవమే లేదు. You can make posters and say, oh, revival meeting. There is no revival. మరి మీరు అయితే మరి పోస్టర్ చేసుకొని ఉజ్జీవ కూటములని అని పెట్టవచ్చు కానీ అక్కడ ఉజ్జీవం అనేది లేదు. Because without the Holy Spirit, there is no revival. మరి పరిశుద్ధాత్ముడు లేకుండా అక్కడ ఉజ్జీవం అనేది లేదు. On the day of Pentecost, revival broke out in the streets of Jerusalem. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పెంతెకొస్తు దినం తర్వాత యెరూషలేము వీధుల్లో ఉజ్జీవం అనేది మొదలైంది. If you want to see revival in Hyderabad, మరి హైదరాబాద్ లో మీరు ఉజ్జీవం చూడాలంటే, if you want to see revival in your church, మీ సంఘంలో మరి ఉజ్జీవం చూడాలంటే you need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకొని వారు ఉండాలి. But nowadays, today, people are not filled with the Holy Spirit. మరి ఇక్కడ మరి చాలా మంది చూస్తే ఈ దినాల్లో పరిశుద్ధాత్మని పొందుకోలేకుండా They are using advertisement and they are using social media. మరి వారైతే అడ్వర్టైజ్మెంట్ మరి సోషల్ మీడియాని మరి వాడుకుంటూ But ఉంటున్నారు. during the times of the apostles, మరి అపొస్తలుల కాలంలో మనం చూసినట్లయితే there was no social media. మరి సోషల్ మీడియా అనేది లేదు అక్కడ. There was no stage. మరి స్టేజ్ అనేది లేదు ఇక్కడ. There were no microphones. మైక్రోఫోన్స్ ఏమీ కూడా లేవు. There were no keyboards. మరి ఏ కీబోర్డ్ కూడా మ్యూజిక్ There were no speakers. మరి ఏ స్పీకర్ కూడా లేదు అక్కడ. But God gave them a voice to speak. దేవుడు వారికి మాట ఇచ్చి ఉన్నారు మాట్లాడటానికి. The first person who spoke the word of God, మొట్టమొదటి వాడు మరి దేవుని వాక్యం ప్రకటించింది ఎవరంటే after being filled with the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత మరి పరిశుద్ధమైన అభిషేకం పొందిన it తర్వాత was Peter. మరి ఎవరో కాదైన పేతురు అయ్యిండు. Peter delivered the first message after Pentecost. పెంతెకొస్తు దినం తర్వాత మరి పేతురు మరి మొట్టమొదటి ప్రకటన Immediately revival broke out. వెంటనే ఉజ్జీవం అనేది అక్కడ మొదలైంది. The church was born on Pentecost. మరి ఎప్పుడు మరి సంఘం పుట్టిందంటే పెంతెకొస్తు దినమున There was a conviction of the Holy Spirit. మరి మనుషుల మరి పరిశుద్ధాత్ముడు ద్వారా మనుషుల మరి పశ్చాత్తాపం మొదలైంది. The sinners started to get convicted. మరి అక్కడ ఉన్న పాపులు మరి పశ్చాత్తాపం మొదలు They పెట్టారు. said, oh, what shall we do? What shall we do? What shall we do to be saved? వాళ్ళు అంటున్నారు మేమేమి చేయాలి రక్షణ పొందుట
చేసుకోవడానికి. But Peter said in Acts 2:38, మరి పేతురు అంటున్నాడు అపొస్తలుల కార్యములు 2:38 ప్రకారము, he said, repent of your sins, మరి మీ పాపముల నుండి మీరు ఒప్పుకోండి అంటే, baptize in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి, for you shall receive the gift of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు. And that was the total change and transformation took place. మరి అక్కడ చూసినట్లయితే పూర్తి రూపాంతరం అక్కడ జరిగినట్లు చూస్తున్నాం. The Bible says in Acts 2 verse 41 and 42, మరి అపొస్తలుల కార్యములు 2:41-42 చూస్తే, they were 3,000 souls added into the body of Christ. మరి దేవుని యొక్క సంఘంలో 3,000 మంది కూడా సమకూర్చబడి ఉన్నారు. That is the Holy Spirit power. అది మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయినది. That's what when the Holy Spirit comes, it gives you power. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో మరి మీకు శక్తిని ఇస్తాడు. It gives you power to be a witness for Christ. మరి ఆయన మీకు క్రీస్తు కొరకై సాక్షిగా ఉంటాకి మీకు శక్తి. Wherever you go, the Holy Spirit will go. నీవు ఏ స్థలమందు సంచరించినను ఏ పరిశుద్ధాత్ముడు నీతో కూడా The వస్తాడు. presence of God will go before you. దేవుని యొక్క సన్నిధి మీ ముందుగా బయలు వెళ్తుంది. God will start manifesting with signs, wonders and miracles. దేవుడు మరి తనంతరికి తానే సూచక్రియలు అద్భుత క్రియలు మరి అక్కడ జరుగుతూ ఉంటాయి. We see in the life of the apostles, మరి ఇక్కడ మనం అపొస్తలుల యొక్క జీవితాలు మనం చూచి ఉన్నాం. we see that they were healed the sick. మరి వారైతే మరి రోగులను స్వస్థపరిచి They ఉన్నారు. casted out demons. మరి ఇక్కడ చూస్తే అపవిత్ర ఆత్మలను వాళ్ళు వెళ్ళగొట్టి There ఉన్నారు. was full power over Peter. మరి ఇక్కడ చూస్తే మరి పేతురు జీవితంలో మరి పూర్తిమైన శక్తితో That నింపబడి, even in the shadow of Peter, they brought the sick and those who were being diseased with evil spirit, and they all left. మరి ఇక్కడ చూసినట్లయితే పేతురు యొక్క నీడలో కూడా మరి రోగులను అపవిత్ర ఆత్మలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్వస్థత పడి అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయినట్లు చూస్తున్నారు. God wants to pour out His Spirit today. దేవుడు తన ఆత్మను తన సంఘం మీద కృమ్మరించడానికి సిద్ధపడుచున్నాడు. You need to be ready to receive the impartation of the Holy Spirit. పరిశుద్ధాత్మైన అభిషేకము మీ మీద రావడానికి మీరు సిద్ధపడి కలిగి ఉండాలి. Because God looks into the heart. ఎందుకంటే దేవుడు హృదయంలోనికి చూచువాడైనాడు. Because the Bible says in 1 Samuel 16 and verse 7, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి మొదటి సామ్యాల గ్రంథము 16:7 God is telling to the prophet Samuel, మరి దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో అంటున్నారు, man look at the outward appearance, but I the Lord who looks into the heart. మనుష్యుడు పై రూపాన్ని చూచువాడు గాని నేనైతే హృదయాన్ని చూచువాడనని దేవుడు అంటున్నాడు. Give your heart to Jesus, He will use you in a mighty way. నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను బహుబలముగా వాడుకునేవాడైనాడు. Do not underestimate yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండదు. You do not think that you are a weaker vessel. మీరు అనుకోవద్దు నేను బలహీనమైన పాత్ర అనుకోవద్దు. Oh, can God use me? మీరు అనుకోవచ్చు దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకో. God is not a respecter of person. దేవుడు మరి ఒక మనిషిని చూసి పక్షపాతం చూసిపోవాడు కాదు. God does not show partiality like how man shows. మనుషుడు ఎలాగైతే పక్షపాతం చూపిస్తాడో దేవుడు అలా పక్షపాతం చూపువాడు కాదు. God looks into your heart. దేవుడు మీ హృదయంలోకి చూచువాడైనాడు. God looks at the desire of your heart. దేవుడు మీ హృదయంలో ఉన్న ఆశను చూచువాడైనాడు. When He sees your heart, నిన్ను పొందుకున్నప్పుడు, when He sees your heart, నీ హృదయాన్ని చూచినప్పుడు the Holy Spirit will come and dwell inside you. పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో కూడా నివసిస్తాడు. He will anoint you. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తాడు. He will use you in a mighty way. మరి పరిశుద్ధాత్ముడు బలముగా నిన్ను వాడుకుంటాడు. Wherever you go, you will be a witness for God. ఏ స్థలమందు నువ్వు సంచరించినా కూడా నువ్వు దేవునికి సాక్షిగా ఉంటావు. Then revival will break out. అప్పుడు ఉజ్జీవం అనేది మొదలవుతుంది. And that's what today we need it, my brother and sister in Christ. అందుకని ఈ దినమున నా సహోదరుడా మనకి అలాంటి అభిషేకం మనకు కావాలి. Because nowadays in the church there is lot of politics happening. మరి ఇక్కడ చూస్తే సంఘంలో చాలా మరి పాలిటిక్స్ అవుతున్నాయి. The church is fully corrupted. మరి ఇక్కడ చూస్తే సంఘం చాలా పాడైపోయిందిగా ఉంది. The church is compromised. మరి ఇక్కడ చూసిన సంఘం ఏం చేస్తుంది? సంధి చేస్తూ ఉంది. The church forgotten the first love. మరి క్రీస్తు యొక్క మొదటి ప్రేమని సంఘం మర్చిపోయింది. That is the condition of the church. మరి దీన్ని మనం చూస్తే సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? Because the church is now sick. మరి సంఘం మరి రోగముతుంది. There is no power in the church. మరి సంఘంలో మరి శక్తి అనేది లేదు. There is no anointing in the church. మరి సంఘంలో అభిషేకం అనేది కోల్పోయింది. People come the same way, they go the same way. మనుషులు అదే విధంగా వస్తున్నారు, మరి అదే విధంగా తిరిగి గృహానికి. They come with sickness and they go with sickness. మరి రోగముతో వస్తున్నారు, తిరిగి రోగముతోనే ఇంటికి వెళ్ళిపోతున్నారు.
They అయిపోతున్నారు. come with a demon and they take more demons and go. మరి సంఘానికి మరి వచ్చి మరి మరి దయ్యములు కూడా వెళ్ళి పెట్టుకొని వెళ్తున్నారు. And that is the condition of the church. That is the condition of the church. మరి సంఘం యొక్క పరిస్థితి అలా ఉన్నది. That is what it is happening at the moment, my brother, my sister. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలా జరుగుతుంది నా సహోదరి సహోదరుడా. And that is what the devil is doing to the churches. మరి అపవాది సంఘానికి అలా చేస్తూ ఉన్నాడు. He is destroying the church. మరి సంఘాలను నాశనం చేస్తూ ఉన్నాడు. He is confusing the pastors. మరి సేవకుల్ని మరి అయోమయ పరిస్థితులు పెడుతున్నాడు. Because nowadays church has just become business. మరి ఇక్కడ చూసినట్లయితే మరి సంఘం అనేది ఇప్పుడు చూసినట్టు ఒక బిజినెస్ చేసుకుంటా How much of money they can make through the church? మరి సంఘం నుంచి ఎంత డబ్బు మనం చేసుకోగలం మనం. There is no power. మరి అక్కడ మరి సంఘంలో శక్తి అనేది లేదు. There is no anointing. మరి అక్కడ అభిషేకం అనేది లేదు. There is no healing. మరి అక్కడ మరి స్వస్థత అనేది లేదు. There is no deliverance happening. మరి అక్కడ విడుదల అనేది జరగట్లేదు. Because the church has compromised. మరి ఇక్కడ చూసినట్లయితే సంఘం ఏకీభవిస్తుంది. That is the saddest thing nowadays. మరి ఇక్కడ చూస్తే చాలా విచారకరమైన సంగతులు జరుగుతున్నాయి. It's time for us to go back to Acts of the Apostles. మరి సమయమైంది అపొస్తలుల కార్యములో ఎలా ఉన్నారు అలాగే మరి తిరిగి అక్కడికి వెళ్ళటానికి. Before the coming of our Lord Jesus Christ. యేసుక్రీస్తు రాకముందు The church needs to go back from where it came. మరి సంఘము మరి ఏ స్థితి నుంచి మరి అపొస్తలుల కార్యములు ఎలాంటి స్థితిలో ఉందో God wants to anoint the church. మరి దేవుడు మరి సంఘాన్ని అభిషేకించాలని. God is looking for people like you and me. మరి దేవుడు నీ కొరకు నా కొరకు నీలాంటి వారి కొరకు నాలాంటి వారి కొరకు చూస్తున్నాడు. God is not looking for numbers. దేవుడు మరి సంఖ్య విషయం చూడట్లేదు. God is looking for one man, he is looking for one woman. మరి దేవుడు ఒక స్త్రీ కోసం ఒక పురుషుడి కోసం ఆయన చూస్తున్నాడు. God is looking for one Moses, God is looking for one Deborah. దేవుడు ఒక మోషే కోసం ఒక డెబోరా కోసం చూస్తున్నాడు. God don't need many people. దేవుడు చాలా మంది మనుషులు దేవుడికి అవసరం లేదు. God do not need people of the flesh. మరి దేవుడు మరి శరీరానుసారమైన మనుషులు దేవుడికి అవసరం లేదు. God one person who yields to the Holy Spirit. మరి దేవుడికి అలాంటి పరిశుద్ధాత్మకి మరి స్వరం వినే వ్యక్తి మనకు కావాల్సి ఉన్నది. God will anoint you. మరి దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. You need to have a desire. మీకు ఆశ కలిగి ఉండాలి. If you have a desire, మీకు ఎప్పుడైతే ఆశ ఉన్నదో God will use you in a mighty way. దేవుడు మీ బహుబలముగా వాడుకుంటా సిద్ధంగా ఉన్నాడు. Wherever you are does not matter. నువ్వు ఏ స్థలమందు వెళ్ళినప్పుడు కూడా Whichever place does not matter. నువ్వు ఏ స్థలమందు సంచరించినప్పటికీ పర్వాలేదు. Because the Holy Spirit is same everywhere. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మరి ఒకే వ్యక్తిగా ఉన్నాడు. That's why you need to be first broken. అందుకని నువ్వు మొట్టమొదటిగా నువ్వు విరగొట్టబడాలి. You will go through the wilderness experience. మరి అప్పుడు మీరు మరి అరణ్య మార్గంగా మీరు అనుభవంగా వెళ్తారు. Many temptations will come your way. మీరు నడిచే మార్గమున అనేకమైన శోధనలు మీరు ఎదుర్కొంటారు. Many trials and tribulations will come your way. మీ చాలా మరి శోధన మీరు వెళ్ళే మార్గంలో ఎదురవుతుంటారు. That is a very dry stage. అది చాలా ఎండిన ఎడారిలో మీరు ఉంటారు. You can see nothing over there. మీరు ఆ స్థలమందు ఏది కూడా చూడరు. Because God is dealing with you. ఎందుకంటే దేవుడు మీతో కూడా పని చేస్తూ ఉన్నాడు. And then the next stage is where he will melt you. మరి ఇంకొక మరి సెకండ్ కోన చూస్తున్నాడు ఆయన నిన్ను మరి మెల్ట్ చేస్తాడు. And the third thing he will mold you. మరి మూడోదిగా మనం చూసినట్టు దేవుడు మనల్ని కడతాడు. And the fourth thing he will fill you with the Holy Spirit. నాలుగోదిగా చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. That's why the devil is very clever nowadays. మరి ఇక్కడ చూస్తే అపవాది చాలా తెలివిగా మరి ప్రవర్తిస్తున్నాడు. He is making many churches ignorant of the Holy Spirit. మరి చాలా సంఘాల్లో మరి పరిశుద్ధాత్ముడి కోసం తెలియకుండా మనుషులకి అవివేకం కలిగిస్తున్నారు. Because the devil fears the power of God. ఎందుకంటే అపవాది మరి దేవుని యొక్క శక్తికి భయపడతాడు. He doesn't want you to have that power. మరి అపవాదికి మరి దేవుని శక్తి లేకుండా ఉండటం ఇష్టపడుతున్నాడు. Because when you have that power, ఎప్పుడైతే మీకు ఆ శక్తి ఉంటుందో you will have authority. మీకు అధికారం కలిగి ఉంటారు. You will have dominance. మరి మీరు పై అధికారాలు కలిగి ఉంటారు. The authority that was lost in the Garden of Eden. మరి ఏదైనా తోటలో కోల్పోయిన అధికారాన్ని That authority Jesus Christ has given back to the church. మరి ఆ అధికారాన్ని యేసుక్రీస్తు సంఘానికి తిరిగి ఇచ్చినాడు. You will move with the power of God. మీరు దేవుని యొక్క శక్తి ద్వారా మీరు నడిపింపబడుతున్నారు. Wherever you see great signs, wonders and miracles will happen. ఏ స్థలమందు మీరు సంచరించినప్పటికీ గొప్ప అద్భుత కార్య సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. His presence will go before you. ఆయన సన్నిధి మీకు ముందుగా వెళ్తుంది. God will start manifesting his power. మన దేవుని యొక్క శక్తి మీ మధ్యన ఆయన మరి ప్రబలుతూ ఉంటుంది. You will see the glory of God in the meetings. మరి ఇలాంటి
కూటమిలో జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మహిమను మీరు చూస్తూ ఉంటారు. God is looking for one man, is looking for one woman. దేవుడు ఒకే ఒక స్త్రీ వైపును ఒకే ఒక పురుషుడి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. God is looking for one person. దేవుడు ఒకే ఒక వ్యక్తి కొరకు చూస్తున్నాడు. And when that person is ready, ఎప్పుడైతే ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నారో, he will be trained by the Holy Spirit. ఆయన మరి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన మరి ట్రైనింగ్ పొందుతాడు. And he will be anointed by the Holy Spirit. మరి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన అభిషేకం పొందుతాడు. And will use that person to bring revival. మరి దేవుడు మరి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ వ్యక్తిని వాడుకొని ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. So that's why today you need to have a desire for God. అందుకని ఈ దినమున మీరు దేవుడి కొరకు మరి ఆశ కలిగి ఉండాలి. You need to live a holy life. మరి మీరు పరిశుద్ధ జీవితం జీవించి ఉండాలి. Because the Bible says without holiness no man can see God. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. And the devil will try his level best so that you be defiled. మరి అపవాది తన శక్తి అంతా ఉపయోగించి మిమ్మల్ని మోసపరుచుకుంటా పోడవటానికి చూస్తూ He ఉంటాడు. will tempt you in every area of life. మీ జీవితంలో ప్రతి కోణంలో కూడా మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. Because the devil knows your weaknesses. ఎందుకంటే అపవాదికి తెలుసు మన బలహీనతలు ఏమై You ఉన్నాయో. need to be very careful. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. If you are chosen by God, నువ్వు ఎప్పుడు మన దేవుని చేత మరి ఎన్నిక చేయబడిన వ్యక్తి. you must be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Because temptations will come your way. మరి శోధనలు మరి నీ మార్గం గుండా వస్తాయి. You will go through trials. మరి సమస్యల గుండా మీరు వెళ్తూ ఉంటారు. You will go through persecution. మరి హింస గుండా మీరు వెళ్తూ ఉంటారు. You will go through rejection. మరి తృణీకరింపు స్థితిలో మీరు ఉంటారు. The devil will try his level best so that he can pull you down. మరి అపవాది తన శక్తి అంతా ఉపయోగించి మిమ్మల్ని కిందకి పడద్రోయాలని ఆశపడతాడు. Because he knows that you are the chosen one. మరి అపవాదికి తెలుసు మీరు ఎన్నిక చేయబడిన వ్యక్తి. He knows that you are the chosen one. మరి వాడికి తెలుసు మరి నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తి అని. He wanted to destroy the life of Moses. మరి అపవాది మరి మోషే యొక్క జీవితం నాశనం చేయాలని. Moses was saved by God. మరి మోషే మరి దేవుని చేత రక్షింపబడి. Because there was a great calling on the life of Moses. ఎందుకంటే గొప్ప పిలుపు మోషే జీవితంలో ఉన్నది. He wanted to kill Moses when he was a baby. మరి మోషే చిన్న శిష్యుడుగా ఉన్నప్పుడు మరి మోషేని చంపాలి అని అనుకున్నాడు. Pharaoh ordered that all the male children of Israel need to be killed. మరి ఇక్కడ ఫారో చూసినట్లయితే ఇశ్రాయేల్ మగ పిల్లలందరినీ కూడా చంపేయమని మరి అధికారం ఇచ్చాడు. Because God had a great plan in the life of Moses. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడికి గొప్ప మోషే జీవితంలో గొప్ప ప్రణాళిక ఉన్నది. Because God knew his future. మరి దేవుడికి మరి మోషే యొక్క భవిష్యత్తు తెలుసు. That Moses had to be the deliverer. ఎందుకంటే మరి మోషే మరి ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి నాయకుడిగా ఉన్నాడు. So before God can choose him to be a deliverer, మరి దేవుడు మరి మోషేని మరి నాయకుడిగా ఎంచుకునేవాడు. he had to spend 40 years in the wilderness. మరి దేవుడు మోషేని మరి 40 సంవత్సరములు కూడా అరణ్య మార్గంలో గడిపినట్లు చూస్తున్నాం. Before he called him on Mount Sinai, మరి ఆయన మరి సినాయి పర్వతం ఎక్కక ముందు he had to fast and pray. మరి మోషే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి వచ్చింది. He fasted and prayed for 40 days. మరి 40 దినములు కూడా ఉపవాసం ఉండి మరి మోషే ప్రార్థించినట్లు The చూస్తున్నాం. appearance of Moses changed. మరి మోషే యొక్క రూపాంతరము కూడా మార్పు చెందినట్లు చూస్తున్నాం. When Moses came down from Mount Sinai, ఎప్పుడైతే మోషే మరి సినాయి పర్వతం నుంచి దిగి వస్తాడో he brought the glory of God with him. మరి మోషే తనతో పాటు దేవుని యొక్క మహిమను తీసుకొని వచ్చినట్లు చూస్తున్నాం. That he had to cover his face with a veil. మరి ఆయన ముఖమును తన ముసుగుతో కప్పుకున్నట్లు చూస్తున్నాం. And that's what we see. The glory of God was so much shining on Moses they could not see his face. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క ముఖం దేవుని యొక్క మరి వెలుగు దేవుని యొక్క మహిమ మరి మోషే మీద ప్రకాశంగా ప్రకాశించడం వల్ల వారు మోషే యొక్క ముఖం చూడలేకపోయారు. With the glory of God, మరి దేవుని యొక్క మహిమ he was able to deliver the children of Israel who was in slavery for 400 years. మరి ఆ మహిమను బట్టే మరి మోషే మరి ఇశ్రాయేలు జనం 400 సంవత్సరముల బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే విడిపించాడు. God started to manifest in the life of Moses. మరి దేవుడు మోషే జీవితంలో మరి దేవుడు పని చేయడం మొదలుపెట్టాడు. God started to do miracles through Moses. మరి మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. Anything that Moses touched, the power of God was there. మరి ఆయన వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క శక్తి కూడా మరి బయలు వెళ్ళింది. That's how Moses with the power of God was able to deliver the children of Israel from Goshen. మరి గోషాన్ నుంచి
నుంచి మరి దేవుని యొక్క శక్తితో మరి దేవుడు మరి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఉన్నాడు. That's why the devil wanted to kill Moses when he was a baby. అందుకనే మరి అపవాది మరి మోషే శిష్యుడిగా ఉన్నప్పుడు చంపాలని అనుకున్నాడు. Moses was chosen by God to deliver them out of slavery. మరి మోషేని చూసినట్లయితే మరి దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి నాయకుడు. In the New Testament we see in the life of Jesus. మరి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే మన యేసు యొక్క జీవితం చూద్దాం. Same story we see here. ఇక్కడ కూడా అదే కథ మరి మొదలైంది. Jesus as a baby. మరి యేసుక్రీస్తు ఇక్కడ శిష్యుడిగా ఉన్నాడు. And Herod want to kill all the male child. మరి ఇక్కడ చూసినట్లయితే హెరోదు అందరు మగ పిల్లలను చంపాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. Jesus Christ had to be hid. మరి ఇక్కడ యేసుక్రీస్తు దాచబడి ఉన్నాడు. He had to go to Egypt. ఆయన మరి ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. Even Moses was in Egypt. మరి మోషే కూడా ఐగుప్తు దేశంలో ఉంచబడి ఉన్నాడు. Because there is a prophecy on Jesus. మరి ఇక్కడ చూస్తే ఒక ప్రవచనం యేసుక్రీస్తు మీద ఉన్నది. In Hosea chapter 11 verse 1 the Bible says, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, out of Egypt I have called my son. మరి ఐగుప్తు దేశం నుంచి నా కుమారుణ్ణి పిలిచి ఉన్నాననేసి ప్రవచనం ఉన్నది. Jesus came back to Nazareth after the death of King Herod. మరి హెరోదు చనిపోయిన తర్వాత నజరేతు అనే ఊరికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. Because just like how Moses was chosen, ఎలాగైతే మరి మోషే ఎన్నిక చేయబడి ఉన్నాడు, Jesus Christ was also chosen by God to deliver them out of sin. మరి దేవుడు మరి యేసుక్రీస్తు మరి మనుషుల యొక్క పాపముల నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ఎన్నిక చేయబడి ఉన్నాడు. The devil tried his level best to tempt Jesus. మరి ఇక్కడ చూస్తే మరి అపవాది తన శక్తి అంతా ఉపయోగించాడు. The Bible says Jesus was tempted the most but without sin. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికంటే ఎక్కువగా శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనిగా ఉన్నాడు. Because Jesus Christ had a very powerful prayer life. ఎందుకంటే యేసుక్రీస్తుకి చాలా శక్తివంతమైన ప్రార్థన జీవితం ఉన్నది. Because it's only prayer that can protect you from the temptations of the devil. మరి అపవాది నుండి మనల్ని కాపుదల చేసేది ఏంటంటే మనకున్న ప్రార్థన జీవితం. How is your prayer life? మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? How many hours are you praying? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? You need to ask yourself this question. ఇది మన అందరికి మన ఒక ప్రశ్న అడుక్కోవాలి. You cannot be on the mobile phone and say God use me for your glory. It will not work. మరి మనం ఎప్పుడు కూడా మరి ఫోన్ మీద ఉండి మనం దేవుని అనలేము, దేవా నా ఈ మహా కొరకు నన్ను వాడుకో అనేసి. It does not work that way. అలాగా మరి ఆ విధంగా పని చేయలేము. If you want God to use you in a mighty way, మరి దేవుడు మిమ్మల్ని బహుబలముగా వాడుకోవాలనుకుంటే you need to separate yourself from this world. ఈ లోకం నుండి నిన్ను నీవు ఏర్పరచుకోవాలి. When you separate yourself from this world, ఎప్పుడైతే నిన్ను నీవు మరి ఏర్పరచుకుంటావు ఈ లోకం, you will be able to listen to the voice of God. నీవు అప్పుడు దేవుని యొక్క స్వరమును వినటం మొదలు పెడుతూ ఉంటావు. That is very much important. అది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. That's why in the life of Jesus Christ, మరి యేసుక్రీస్తు యొక్క జీవితం మనం చూసినట్లయితే every time he went into the wilderness and he prayed. మరి ఎప్పుడైనా కూడా ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించినట్లు చూస్తున్నాం. Jesus had a very powerful prayer life. యేసుక్రీస్తుకి చాలా శక్తివంతమైన ప్రార్థన జీవితం ఉన్నది. The presence of God was all over Jesus. మరి దేవుని యొక్క సన్నిధి మరి క్రీస్తు నిండా మరి నిండి ఉన్నది. The glory of God was upon Jesus. మరి దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో ఉన్నది. Jesus was just walking on the roads of Jerusalem. మరి యెరూషలేము వీధుల్లో మరి యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు evil spirits started to call out the name of Jesus. మరి అపవిత్ర ఆత్మలు మరి యేసుక్రీస్తును మరి బిగ్గరగా కేకలు వేసి అరుస్తున్నాయి. Because the glory of God was upon Jesus. మరి ఎందుకంటే మరి దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు మీద ఉన్నది. Because of his prayer life. ఎందుకంటే ఆయనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి. In Luke chapter 5 and verse 17 the word of God says, మరి లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, the power of the Lord was there to heal them. మరి దేవుని యొక్క శక్తి మరి ఉన్నది వాళ్ళందరినీ స్వస్థపరచడానికి. Whoever came in contact with Jesus, ఎవరైతే మరి యేసుని కలుసుకుంటాకు వచ్చి ఉన్నారో their life was totally changed and transformed. మరి జీవితం పూర్తిగా మరి మార్పు చెంది రూపాంతరం పొందినట్లు చూస్తున్నాం. Whoever touched even Jesus' garment, the sickness had to leave. ఎవరైతే మరి యేసుక్రీస్తు యొక్క వస్త్రములను ముట్టి ఉన్నారో వారి రోగములన్నీ కూడా విడిచిపెట్టి స్వస్థత పొందినట్లు That was the power upon Jesus Christ. మరి అది దేవుని యొక్క శక్తి మరి యేసు
That is what God is ready to do with each one of us. మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అలాంటి కార్యం చేయడానికి సిద్ధంగా When you have a desire for the Holy Spirit, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్ముడి కోసం ఆశ కలిగి ఉంటారో God will empower you. దేవుడు మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తాడు. He will empower you to do great things. ఆయన మిమ్మల్ని గొప్ప కార్యములు చేయడానికి ఆయన శక్తితో నింపుతాడు. Because in Daniel 11 verse 32, మరి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32లో for చూసినట్లయితే those who know God, they will do great exploits. మరి దేవుని వాక్యము ఎవరైతే దేవుడు తెలిసి ఉంటారో వాళ్ళు గొప్ప కార్యములు చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Only those who know God. మరి దేవుడు తెలిసిన వారు మాత్రమే చేయగలరు. But today everyone is like, oh, I know God. మరి అందరూ చెప్తాము నాకు దేవుడు తెలుసు అంటారు. Oh, I know God, they will tell. మరి అలాంటే నాకు దేవుడు తెలుసు అంటారు. But does God know you? మరి దేవుడు నువ్వెవరువో తెలుసా? Does God know who you are? దేవుడికి తెలుసా నువ్వెవరు అనేసి. Because when Jesus Christ was baptized in the river Jordan, మరి యొర్దాను నదిలో మరి యేసుక్రీస్తు బాప్టిజం పొందినప్పుడు a voice from heaven said, మరి పరలోకము నుండి ఒక స్వరం వినిపించింది. this is my beloved son in whom I am well pleased. మరి ఆ స్వరం అంటుంది ఇతడు నా బహుప్రియుడు నేను అతిగా ఆనందించుచున్నాను అని స్వరం చెప్పింది. God gave a testimony about his son. మరి దేవుడు తన కుమారుడి విషయమై సాక్ష్యం చెప్పాడు. But today we say, oh, I know God, I know God, I know God. మనం అంటాము నాకు దేవుడు తెలుసు నాకు దేవుడు తెలుసు నాకు దేవుడు తెలుసు అంటాం. But the Bible says, మరి బైబిల్ గ్రంథం for సెలవిస్తుంది those who know God, they will do great exploits. ఎవరికైతే దేవుడు తెలుసో వాళ్ళు మాత్రమే గొప్ప కార్యములు Because చేయగలరు. when the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడో you are not an ordinary person anymore. నీవు సామాన్యుడైన వ్యక్తిగా ఇంకా లేవు. You are a different man and a different woman. నువ్వు ప్రత్యేకమైన పురుషుడుగాను ప్రత్యేకమైన స్త్రీగాను ఉంటావు. That's what happened in the life of the disciples. మరి శిష్యుల యొక్క జీవితంలో అది జరిగింది. God started to move in such a mighty way. మరి దేవుడు వారి జీవితంలో గొప్ప శక్తివంతముగా పని చేయడం మొదలు పెట్టాడు. The same people are looking at Peter and all the disciples. మరి మనుషులు మరి పేతురును ఆ శిష్యుల వైపు చూస్తున్నారు. Because they know them from before. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళు ఎవరో తెలుసు. They know what is their attitude, their behavior, their mentality, everything they know. మరి ఇక్కడ ఉన్న మనుషులకి మరి వాళ్ళ యొక్క శిష్యుల యొక్క స్వభావాలు వారి గుణాలు వారి నడిచే నడవడి అంతా తెలుసు. But after Pentecost, దినము తర్వాత చూస్తే when they had an encounter, ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందినారో these people were totally different. మరి ఈ మనుషులు పూర్తిగా మరి ప్రత్యేకంగా ఉన్నారు. All the people in Jerusalem think, what happened to these guys? వాళ్ళు అనుకుంటున్నారు ఈ మనుషులకు ఏమవుతుంది అనుకుంటున్నారు. Because the power of God was all over them. ఎందుకంటే దేవుని యొక్క శక్తి వాళ్ళందరూ అంతా ఉన్నది. The power of God was so powerful upon Peter. మరి దేవుని యొక్క శక్తి పేతురు మీద చాలా బలంగా ఉంది. That evil spirit started to cry out and come out in the name of Jesus. మరి అపవిత్ర ఆత్మలు గొప్ప స్వరంతో కేకలు వేసి ఏడ్చి యేసు నామములో అన్ని కూడా విడిచిపెట్టిపోయాయి. The power of God was so powerful upon him. మరి దేవుని యొక్క శక్తి చాలా బలంగా పేతురు మీద ఉన్నప్పుడు there is a beggar begging for alms. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక భిక్షగాడు మరి ఏమైనా దొరికితే అని అడుక్కుంటూ ఉన్నాడు. Give me some money. అంటున్నాడు కొంచెం డబ్బు ఉంటే నాకు ఇవ్వండి అనేసి. But Peter said, మరి పేతురు అంటున్నాడు gold and silver I do not have, what I have is what I give. మరి పేతురు అంటున్నాడు వెండి బంగారములు నా దగ్గర లేవు గాని నా దగ్గర ఏదైతే ఉన్నదో అదే మీకు ఇస్తాను అంటున్నాడు. Peter gave Jesus to them. హల్లెలూయా. Peter gave Jesus to them. మరి పేతురు చూసినట్లయితే మరి వాళ్ళకి యేసుక్రీస్తుని ఆ భిక్షగాడు They said, oh, give me money, because it became an attitude of the person begging for money. మరి ఇక్కడ ఈ భిక్షగాడు చూస్తే మరి అడుక్కునే స్వభావం రోజు జరిగింది. డబ్బు ఇవ్వని అనేసి. He rather suffer all his life instead of అతను మరి ఆ జీవితం అంతా కూడా బాధపడుతూ ఉంటూ but he doesn't want to get healed. కానీ అతనికి మాత్రం స్వస్థత పొందాలని ఆశ లేదు. That is what many people like us, we rather like to be suffering all our life. మరి ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ జీవితం అంతా బాధపడుతూ ఉంటారు. You know what is the problem? సమస్య ఏంటో తెలుసా? It's the mentality. బికాజ్ వారి యొక్క మనసు మైండ్ మీద ఆధారపడి ఉంది. Because he got used to begging. మరి వాళ్ళు అతను అడుక్కుంటానికి అలవాటు పడి ఉన్నాడు. But whereas the mentality of Peter was different. మరి ఇక్కడ చూస్తే మరి పేతురు యొక్క మనసు స్వభావం పూర్తిగా వేరుగా ఉన్నది. Peter thought, oh, this person needs healing. మరి పేతురు అనుకున్నాడు ఈ వ్యక్తికి స్వస్థత కావాలి. But that person is asking for money. కానీ ఆ వ్యక్తి
వ్యక్తి మాత్రం డబ్బుని మాత్రం అడుగుతున్నాడు. But Peter said, gold and silver I do not have, but what I have I give. మరి పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా దగ్గర లేవు గాని నా దగ్గర ఏమైతే ఉన్నదో అది మాత్రమే నీకు ఇస్తాను. Immediately he said, take up the mat, rise up and walk. మరి పేతురు అంటున్నాడు, నీ చాపని ఎత్తుకొని లేచి నడుము అని చెప్తున్నాడు. Immediately the resurrection power of Jesus Christ resurrected that person who never walked all his life. మరి వెంటనే మరి పునరుద్ధానుడు శక్తి అయిన యేసుక్రీస్తు ఆ పాదమండములు చెందిందో ఆ వ్యక్తి లేచి నడిచాడు, జీవితంలో ఎప్పుడు నడవలేడు కనుక. Hallelujah. హల్లెలూయా. That is what today many people like to live in suffering. అందుకని చాలా మంది కూడా మరి బాధపడుతుంటే ఇష్టపడుతూ ఉంటారు. They are suffering a lot. వాళ్ళు చాలా చాలా వేదన బాధ పొందుతారు. Because they like suffering. మరి వాళ్ళు బాధపడటం ఇష్టపడుతుంటారు. But when you renew your mind, ఎప్పుడైతే నీ మనసును మార్చుకుంటావో, oh, enough is enough, this suffering is enough for me. మరి అనుకోవాలి ఇంక చాలా ఈ బాధ అనేది నా జీవితంలో చాలా అనుకున్నప్పుడు God can bring you out. దేవుడు ఆ బాధ నుంచి సమస్య నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. If you want to suffer, you can suffer all your life. నీవు బాధపడి దుఃఖపడాలనుకుంటే నీ జీవితం అంతా కూడా నువ్వు బాధపడుతుంటావు. But if you say no, this is not for me, this is not my portion, you can come out. నువ్వు అనుకోవచ్చు, ఈ దుఃఖము ఈ బాధ ఈ వేదన నాకు సంబంధించింది కాదు అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు. You need to be like Jesus, how he said to Peter. నువ్వు మరి యేసుక్రీస్తు వలె ఉండాలి. పేతురుతో ఎలాగైతే మాట్లాడాడు. The Bible says there was a great storm. మరి బైబిల్ గ్రంథం చదివిస్తుంది గొప్ప తుఫాను అక్కడ ఉన్నది. And in the storm Peter was comfortable sitting in the boat. మరి ఇక్కడ చూస్తే ఆ వాడలో మా పేతురు చాలా మరి అనుకూలంగాను మరి చాలా సుఖముగాను కూర్చొని ఉన్నాడు. And Jesus is calling Peter. మరి ఎప్పుడైతే యేసు మరి పేతురుని పిలుస్తూ ఉన్నాడా, Peter is in two minds. మరి పేతురు అయితే రెండు స్వభావాలు కలిగి ఉన్నాడు. Oh, this may be Jesus is saying. మరి ఆయన ఇది యేసుక్రీస్తు అని చూస్తున్నాడు. He says, oh, this may be also a ghost. అనుకుంటున్నాడు ఇది దయ్యం కూడా అవ్వచ్చు అనుకుంటున్నాడు. But Jesus is calling Peter, come. మరి కానీ యేసుక్రీస్తు మరి పేతురుని పిలుస్తాడు, నా దగ్గరికి రా అనేసి. And that's what many people today. మరి అలా చూసినట్టు చాలా మంది అలాగే జీవిస్తున్నారు. We are living in a comfort zone. మీరు చాలా సుఖవంతమైన మరి జీవితంలో ఉన్నారు. You want Jesus to come and pick up your hand and pull you out. మరి మీరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు మీ దగ్గరికి వచ్చి మీ చేయి పట్టుకొని మిమ్మల్ని దగ్గరికి తీయాలని. That's what Peter thought. మరి పేతురు అలాగానే ఆలోచించి ఉన్నాడు. He thought maybe Jesus will come to him and take his hand and say, come on, let us walk together on the water. మరి అనుకున్నాడు పేతురు, యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వెళ్ళి మరి ఆ వాడలోంచి తీసుకురా మన ఇద్దరు నీళ్ళ మీద నడుస్తాము అని అనుకున్నాడు. But Peter had to come to Jesus. కానీ పేతురు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. He had to get out of the boat. ఆయన వాడలో నుంచి దిగి రావాలి. Even the same person who was crippled, మరి ఇక్కడ కూడా ఇక్కడ చూసినట్లయితే కుంటివాడైన he got used to being in that position for a long time. మరి అలాంటి స్థితిలో చాలా కాలం కింద ఉన్నాడు. But when Peter told get up and come, మరి ఎప్పుడైతే పేతురు నువ్వు లేచి నా దగ్గరికి రమ్మన్నప్పుడు the person started to come towards Peter. మరి ఆ వ్యక్తి మరి పేతురు వైపు రావడం మొదలు పెట్టాడు. So when Jesus told Peter to come, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు మరి పేతురుకి చెప్పాడు నా దగ్గరికి, Peter got out of the boat. మరి పేతురు మరి ఆ ఓడ నుంచి బయటకు దిగాడు. He started to walk with faith. మరి అతను విశ్వాసం ద్వారా నడచడం మొదలు పెట్టాడు. Because his eyes was on Jesus. ఎందుకంటే ఆయన దృష్టి మొత్తం కూడా యేసు వైపు ఉన్నది. But when he lost his focus, మరి ఎప్పుడైతే ఆయన దృష్టిని ఆయన కోల్పోయి ఉన్నాడో, he started to sink into the water. మరి ఆయన నీళ్ళలో మునిగిపోవడం మొదలు పెట్టాడు. That is what many people of us are having, that type of faith. మరి చాలా మందికి మనలో ఉన్నవారు చాలా అలాంటి విశ్వాసం కలిగి ఉంటారు. God will tell you to walk by faith. దేవుడు మరి విశ్వాసం ద్వారా నడవమన్నప్పుడు You will walk off the way. మనం సగం ద్వారా విశ్వాసం కూడా And నడుస్తాం. suddenly you start doubting God. మరి అకస్మాత్తుగా మరి దేవుని అనుమానిస్తూ ఉంటాం. The devil will bring doubt inside you. మరి అపవాది మన మనసులోకి మరి అనుమానం అనేది నాటుతూ ఉంటాడు. Just like how the devil brought doubt into Eve. మరి ఈవు హృదయంలోకి అవ్వ హృదయంలోకి అపవాది ఎలాగైతే మరి అనుమానం పుట్టించి ఉన్నాడు. Because Adam and Eve listened to what God said first. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదాము అవ్వ దేవుడు ఏమి చెప్తాడో అదే స్వరాన్ని వారు విని ఉన్నారు. But then suddenly the devil came. మరి అకస్మాత్తుగా ఈ అపవాది మరి వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. He put a benefit of doubt. మరి వాళ్ళకి మరి అనుమానం అనే బీజం వాళ్ళ హృదయంలో నాటి ఉన్నాడు. That is the same thing that happened to Peter. మరి అదే జరిగింది పేతురు జీవితంలో కూడా చూస్తే. As long as his eyes was upon Jesus, మరి ఆయన దృష్టి దేవుని వైపు యేసు వైపు ఉన్నంత కాలము he was walking on water like walking on ground. మరి ఆయన నేల మీద
నడిచినట్లుగా ఆ నీళ్ళ మీద పేతురు నడుస్తూ ఉన్నాడు. But when suddenly doubt came to his heart, ఎప్పుడైతే తన హృదయంలోకి అనుమానం అనేది వచ్చి ఉన్నదో, automatically there was fear in the heart of Peter. మరి వెంటనే కూడా మరి ఆయన హృదయంలో భయం అనేది మొదలైంది. Immediately the Bible says he started to sink into the water. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వెంటనే ఆయన నీళ్ళలో మునిగిపోవటము ప్రారంభించి ఉన్నాడు. Unless Jesus had to pick him up. మరి యేసుక్రీస్తు తన చేయి పట్టుకొని పైకి లేవనంత వరకు, Man of little faith, where is your faith, he said. మరి దేవుడు అంటున్నాడు నీలో ఉన్న ఈ కొంచెం విశ్వాసం ఎక్కడ ఉన్నది అనేసి. That's why sometimes in a walk with God, మరి ఒక్కొక్కసారి మన దేవునితో నడుస్తాం, our faith is as big as a mountain. మన విశ్వాసము మరి కొండంత పైగా ఉంటుంది. But sometimes we don't have even faith as a mustard seed. కానీ కొన్నిసార్లు మనం చూస్తే ఆవు గింజంత విశ్వాసం కూడా మనకు ఉండదు. Our faith is wavering like this. మన విశ్వాసం అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. Oh, we will pray for other people. మనం ఇంకొకరి కొరకై ప్రార్థిస్తాము. Oh, God is going to do great things in your life. మనం అంటాము దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారంట. But when it comes to you, మన మంటకు మనకు వస్తే you start shivering like this. మనం వణుకుతూ ఉంటాం. That's what is today's people. ఇక్కడ చూసి ఇప్పుడు మనుషులు చూస్తే అలాగా జీవిస్తున్నా. Oh, when it comes to us, oh, we start doubting God. మనందరికి మనకు వచ్చేసరికి మనం దేవుని అనుమానిస్తుంటాం. But when it happened to someone else, oh, you start telling, oh, God is going to do great things in your life. మరి ఇంకొకరికి అలాంటి సమస్య ఎదురైనప్పుడు మనం చెప్తాం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తుంటాం. Where is your faith? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? Where is your faith? నీ విశ్వాసం Today the Lord is asking, where is your faith in believing? మరి ఇక్కడ దేవుడి దినమున దేవుడు అడుగుతున్నాడు మీరు మీ విశ్వాసం ఎక్కడ ఉంది నమ్మటంలో. If you believe, all things are possible. నీవు నమ్మినట్లయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని. God wants to bring you out of the boat. దేవుడు నిన్ను ఆ వాడిలో నుంచి బయటికి తేవాలని ఆశపడుచున్నాడు. Because you are too long, you are inside the boat. చాలా కాలంగా మరి ఆ వాడిలోనే కూర్చొని ఉన్నారు. You are comfortable in that position for a very long time. మరి ఆ స్థితిలో మీరు చాలా కాలం గుండా మరి ఆ స్థితిలో సుఖంగా ఉన్నారు. It is time for you to get out of your boat and walk by faith. మీరు ఆ వాడిలో నుంచి మరి సమయం అయింది కనుక మీరు లేచి నిలబడి విశ్వాసం ద్వారా నడవాలి. When you start walking by faith, ఎప్పుడైతే మీరు విశ్వాసం ద్వారా మీరు నడుస్తుంటారో God will also walk with you. దేవుడు కూడా మీతో కూడా నడుచువాడై ఉన్నాడు. Because God operates only through faith. ఎందుకంటే దేవుడు విశ్వాసం ద్వారానే పని చేయడు. Whenever Jesus Christ healed the sick, మరి ఎప్పుడైనా యేసుక్రీస్తు మరి రోగులను స్వస్థపరిచినప్పుడు he said, do you have the faith in believing in what I can do? యేసుక్రీస్తు అడిగాడు నీకు విశ్వాసం ఉన్నదా నేను ఈ కార్యం చేయగలను అనేసి. When they said, yes Lord, we believe, వాళ్ళు ఎప్పుడైతే దేవా నాకు ఉంది నేను నమ్ముతున్నాను అన్నప్పుడు they received the miracle. వాళ్ళ అద్భుత కార్యాన్ని They received the healing. వాళ్ళు స్వస్థతను వారు పొందుకొని They received the deliverance. వాళ్ళ విడుదలను వాళ్ళు పొందుకొని ఉన్నారు. And that is what today the Lord is called to do. ఈ దినమున దేవుడు దాని కొరకు చేయడానికి పిలిచి ఉన్నాడు. Because if you are chosen by God, ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడి ఉన్నావో God will take you to these 4 stages which I have ministered. దేవుడు మరి ఈ 4 కోణాల గుండా నేను ఇప్పుడు బోధించినట్లు తీసుకొని Because వెళ్తాడు. when you are broken, ఎప్పుడైతే నువ్వు నలగగొట్టి విరగగొట్టబడతావో everyone will leave you. అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు. Everyone will leave you. అందరూ కూడా నిన్ను విడిచిపెట్టిపోతారు. You will 100% depend upon God. నువ్వు 100% కూడా దేవుడి మీద ఆధారపడి ఉంటావు. Because God wants you to draw closer to Him. ఎందుకంటే దేవుడు మరి నీవు దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుచున్నాడు. He wants your attention. దేవుడికి మరి నీవు ఆయన మీద ఆధారపడటం ఆశపడుచున్నాడు. So that He anoints you. అప్పుడు నిన్ను అభిషేకించువాడై ఉన్నాడు. So that He will use you in a mighty way. అప్పుడు దేవుడు నిన్ను బహుబలముగా వాడుకుంటానికి సిద్ధముగా He will use you before your relatives. దేవుడు మీ బంధువుల ఎదుట నిన్ను వాడుకుంటాడు. Before your family members. మీ కుటుంబ సభ్యుల ఎదుట ఆయన వాడుకుంటాడు. Before your enemies. శత్రువుల ఎదుట ఆయన నిన్ను వాడుకొని God will lift you up before them. దేవుడు వారి ఎదుట మిమ్మల్ని పైకి లేవనెత్తువాడు. The anointing of the Holy Spirit will take you far. మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మిమ్మల్ని చాలా దూరంగా ఎత్తైన స్థలంలో నిలబెడతాడు. The anointing of the Holy Spirit will never leave you even if you die. మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నువ్వు చనిపోయినా కూడా అది విడిచిపెట్టదు. It happened in the life of the prophet Elisha. మరి ప్రవక్త ఎలీషా జీవితంలో జరిగింది. Prophet Elisha requested a double portion of anointing upon his life. మరి ఇక్కడ ప్రవక్త ఎలీషా మరి రెండంతల గల ఆత్మను మరి
మరి అడిగి ఉన్నాడు. But there was a time he was sick and he died. మరి ఒక సమయం వచ్చింది ఎలీషా రోగి అయి చనిపోయి ఉన్నాడు. And there were people who was carrying a dead body. మరి కొంతమంది మనుషులు చనిపోయిన వ్యక్తిని మోసుకొని వచ్చి ఉన్నారు. They did not know where to bury. వారికి తెలియలేదు ఎక్కడ పాతి పెట్టాలో. They just came and they buried it upon the coffin of the prophet Elisha, not knowing who is the person. వారికి తెలియకుండానే మరి ప్రవక్త ఎలీషా పాతి పెట్టి సమాధిలోనే ఆ వ్యక్తిని కూడా పాతి పెట్టి ఉన్నారు. The power of God was so powerful in those bones. దేవుని యొక్క శక్తి ఆ ఎముకల్లో చాలా బలవంతంగా The anointing of the Holy Spirit was so powerful on those bones. మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఆ ఎముకల్లో చాలా శక్తివంతంగా ఉన్నది. Just one touch. ఒక మరి ఎప్పుడైతే ఈ మృతము ముట్టి ఉన్నాడో automatically the dead person came back to life. వెంటనే మరి చనిపోయిన ఈ మృతము తిరిగి పైకి వచ్చినట్లు చూస్తున్నాం. But the anointing of God comes with a price. కానీ మరి అభిషేకం అనేది ఒక వెల ద్వారా వస్తుంది. Because the Bible says for much is given, much is required. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి ఎంతగా మీరు మరి అడుగుతారో అంతగా ఇవ్వబడుతుంది. You need to separate yourself. మిమ్మల్ని మీరు కూడా వేరుపరచుకోవాలి. You need to live a holy life. మరి పరిశుద్ధ జీవితం జీవించాలి. You need to walk in the righteousness of Christ. క్రీస్తు యొక్క మరి నీతిలో మనం నడవాలి. Then God will use you. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుబలంగా God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుని వాడైనాడు. Whether you are a man or a woman. నీవు మరి స్త్రీవైనప్పటికీ పురుషుడైనప్పటికీ. Whether you are old, whether you are young. నీవు మరి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మరి యవ్వన కాలంలో ఉన్నప్పటికీ. God does not look at age. దేవుడు మీ వయసు వైపు చూచువాడు కాదు. Let me finish. If you finish, let me tell you this. నేను మరి ఇది ముగించే ముందు నేను ఒక విషయం చెప్తాను. God used Moses till the age of 120. మరి దేవుడు మరి మోషేని 120 సంవత్సరాలు వాడుకున్నాడు. According to church history, the prophet Samuel was called at the age of 5. మరి ఇక్కడ చూస్తే మరి చెంగు చరిత్ర ప్రకారం చూస్తే ప్రవక్త అయిన సమూయేలు 5 సంవత్సరాలకే పిలువబడి ఉన్నాడు. At the age of 5, మరి 5 సంవత్సరాలకే పిలువబడి. that night when God revealed his heart to Samuel, మరి ఆ రాత్రి దేవుడి యొక్క హృదయాన్ని సమూయేలుకి బయలుపరిచి ఉన్నాడు. the Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, from Dan to Beersheba, దాన్ నుంచి బర్షిబా వరకు everyone came to know that Samuel was the prophet of the Lord. అందరికీ తెలుసు మరి సమూయేలు దేవునికి ప్రవక్త అయి ఉన్నాడని. And the Bible says there is not a word that has fallen to the ground without it coming to pass. మరి ప్రవక్త అయిన సమూయేలు పలికిన ప్రతి మాట కూడా ఏది కూడా నేల మీద పడి పోవలేదు కానీ ప్రతిదీ కూడా నెరవేరినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. What was the age of the prophet Samuel? మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ప్రవక్త అయిన సమూయేలు యొక్క వయసు ఎంత? He was 5 years. ఆయన 5 సంవత్సరాల బాలుడు. If you look into the life of Moses, మరి మోషే జీవితం మనం చూసినట్లయితే he was 120 years. ఆయన 120 సంవత్సరాల వాడైనాడు. So age does not matter to God. మరి ఇక్కడ వయసు అనేది మరి దేవునికి సంబంధం లేదు. Oh, don't think, oh, I'm old now, again God will use me. మనం అనుకుంటాము నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకుంటాం. Oh, I'm very young, I think maybe God cannot use me. నేను చాలా మరి యవ్వన కాలంలో ఉన్నాను కదా మరి దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకుంటా. Do not look at yourself in that way. మరి నిన్ను నీవు అలాంటి పరిస్థితిలో చూడొద్దు. God does not look in that way as how man looks. మనుషుడు ఎలాగా చూస్తాడో దేవుడు అలాగా చూడడు. God looks into the heart. దేవుడు మీ హృదయంలోకి చూచువాడైనాడు. God will looks into the heart. దేవుడు మీ హృదయంలోకి చూస్తాడు. When you give your heart to Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తుకి మీ హృదయాన్ని ఇస్తారో He will use you in a mighty way. దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకునేవాడైనాడు. You will be as a witness for God. మీరు మరి క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటారు. You will take the gospel far and wide. మీరు ప్రతి మరి దేవుని యొక్క సువార్తను అంత మరి భూలోకం అంతటికి కూడా తీసుకువెళ్తారు. Wherever you go, great signs, wonders and miracles start happening. మీరు ఏ స్థలమందు సంచరించినప్పుడు కూడా గొప్ప అద్భుత క్రియలు సూచక్రియలు మహత్కార్యములు దేవుడు చేస్తాడు. When you start praying for people, people start getting healed. మీరు మరి మనుషుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనుషులు స్వస్థత పొందుతారు. When you start praying for people, evil spirits start leaving and going out. మరి మనుషుల కొరకు ప్రార్థించినప్పుడు మరి అపవిత్ర ఆత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Because the glory of God is upon you. ఎందుకంటే దేవుని యొక్క మహిమ మీ మీద ఉన్నది. When the glory of God is upon you, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మీ మీద ఉన్నదో nothing can stand before you. ఏది కూడా మీ ముందర నిలబడలేదు. No power of darkness can stand before you. ఎలాంటి శక్తి కూడా మీ ముందు నిలబడలేదు. His presence will go before you. ఆయన సన్నిధి మీకు ముందుగా బయలుదేరుతుంది. He will manifest his power and glory. ఆయన యొక్క మహిమను శక్తిని
శక్తిని మరి ఆయన మరి ప్రబల చేస్తాడు. And that is what today the Lord is speaking to each one of us. ఈ దినమున ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. If you want to be used by God, మీరు దేవుని చేత వాడబడిన వారైతే these are so four things which you need to go through. ఈ నాలుగు విషయములు నువ్వు నేర్చుకోవాల్సి ఉన్నది. Does not matter even if you are rejected by people. మరి మనుషుల చేత తృణీకరింపబడినా కూడా పర్వాలేదు. You don't need certificate from people who you are. మరి మనుషుల నుండి మీకు ఒక సర్టిఫికెట్ అవసరం లేదు నువ్వు మంచివాడా చెడ్డవాడా అనేసి. You don't need people's opinion about you. మనుషుల యొక్క మరి స్వభావం నువ్వు ఎలాంటి వాడు తెలియని అవసరం లేదు. As long as you are being accepted by him. మరి నువ్వు మరి దేవుడి చేత మరి అంగీకరించబడిన కొలది మనుషుల వల్ల కాదు. Even the whole world can reject you. మరి లోకమంతా నిన్ను తృణీకరించినప్పటికీ your family, your friends, your enemies, they may reject you. మరి నీ కుటుంబము నీ స్నేహితులు నీ శత్రువులు అందరూ నిన్ను విసర్జించినాను. That does not matter to you. అది మరి మీకు ఏది కూడా ఏమీ లేదు. What matters to you is whether you are accepted by him or not. మీకు మరి ఏది ముఖ్యమైనదంటే దేవుని చేత నువ్వు అంగీకరించబడ్డావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. Because when you die, ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు you don't have to answer people. నువ్వు మనుషులకి జవాబు ఇచ్చిన అవసరం లేదు. You will stand before God. నువ్వు దేవుని ఎదుట నిలబడతావు. You will stand before God. నువ్వు దేవుని ఎదుట నిలబడతావు. Because every person is accountability. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పవలసి ఉంది. Everyone has to give an account. అందరూ కూడా మరి దేవుని ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. That's why you must be very careful in what you do. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినప్పటికీ. I always have a nature. నాకు ఒక స్వభావం ఉన్నది. That whatever I do, I will always ask myself, am I really pleasing God? నేను ఏ పని చేసినప్పుడు కూడా నేను అనుకుంటాను నేను దేవుని సంతోషపరుస్తున్నానా. If you do not please God, నేను మరి దేవుని సంతోషపరచలేనప్పుడు you are wasting your energy, you are wasting your time, and you are wasting your money. మరి మీ శక్తిని మీ డబ్బుని మీ సమయాన్ని అంతా కూడా మరి వ్యర్థపరుస్తున్నారు. Anything you do on this planet earth, ఏ పని మీరు చేసినప్పుడు కూడా you must always ask this question to yourself. మనం ఈ ప్రశ్న మనంతరికి మనం అడగాలి. Am I pleasing God? నేను దేవుని సంతోషపరుస్తున్నానా? Am I pleasing God? నేను దేవుని సంతోషపరుస్తున్నానా? Because the one who saved you is God. ఎందుకంటే నిన్ను రక్షించిన వాడు దేవుడై ఉన్నాడు. The one who called you is God. నిన్ను పిలిచిన వాడు దేవుడై ఉన్నాడు. The one who anointed you is God. నిన్ను అభిషేకించిన వాడు దేవుడై ఉన్నాడు. And the one who uses you is also God. నిన్ను వాడుకున్న వాడు దేవుడై ఉన్నాడు. That's why you must be careful if you are anointed by God. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివైతే. Because the devil is back of the anointing of God. ఎందుకంటే అపవాది అభిషేకించబడిన వ్యక్తుల వెనకాల ఉన్నాడు. He will try his level best to remove what is upon you. ఎందుకంటే వారిలో ఉన్న అభిషేకాన్ని మరి తీసివేయడానికి మరి తన సర్వశక్తిని కూడా ఉపయోగిస్తాడు. He fears the anointing of God. మరి అతను దేవుని యొక్క అభిషేకానికి భయపడుతూ ఉంటాడు. He does not fear because you are reading the Bible every day. మీరు మరి బైబిల్ గ్రంథము రోజు చదువుతున్నాడని అపవాది భయపడ్డు. Oh, I am praying, that's why he is fearing me. మరి మీరు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు అందుకే భయపడుతున్నాడు. Oh, I am singing songs to God, that's why he is fearing me. నేను రోజు పాటలు పాడుతున్నాను కదా అందుకే మరి అపవాది భయపడుతున్నాడు. He does not fear anything of those. వాటన్నిటిని బట్టి అపవాది భయపడ్డు. The day you are anointed by God, ఎప్పుడైతే ఏ దినమైతే నువ్వు దేవుని చేత అభిషేకం పొందుతావో you are dangerous to his kingdom. ఎందుకంటే ఆయన రాజ్యానికి నువ్వు డేంజర్ వ్యక్తిగా ఉంటావు. That's why he doesn't want you to be anointed. అందుకనే నువ్వు అందుకనే నువ్వు అభిషేకం పొందడం అపవాదికి ఇష్టం లేదు. But God wants you to be anointed. ఎందుకని దేవుడికి నిన్ను అభిషేకించాలని ఆశపడుచున్నాడు. So that you will be used powerfully like Jesus. అందుకనే మీరు యేసుక్రీస్తు వలె చాలా శక్తిమంతంగా వాడబడతారు. That's why Jesus said, the things I do you will also do and greater things you will do. అందుకని యేసుక్రీస్తు అన్నారు నేను చేయ పనులు మీరును చేయుదురు వీటికంటే గొప్ప కార్యములు మీరు చేయుదురు అని యేసుక్రీస్తు అన్నారు. That is the desire of God for every son and daughter of God to be used by him. మరి దేవుని యొక్క ఆశయను తన కుమారుడు అలాగా దేవుని వలె వాడబడాలని. That's why you need to be empowered. అందుకనే నువ్వు శక్తి పొందుకోవాలి. You need to be empowered and you need to be impacted. అని నువ్వు చాలా శక్తి పొందుకొని దాన్ని ప్రభావితం చేయాలి. That whoever you come into contact, ఎవరైతే నిన్ను కలుసుకుంటాకు వచ్చి ఉన్నారో they may see the difference in you. ఎప్పుడైతే నీలో ఉన్న ఒక మార్పును వారు చూస్తారో. Because when you impart the Holy Spirit, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ శక్తి వారికి ఇస్తావో fire will start burning inside them. మరి వారిలో ఉన్న అగ్ని మండటం మొదలు పెడుతుంది. That's what Jesus Christ said. అందుకని యేసుక్రీస్తు అన్నారు He had to blow the Holy Spirit upon them. మరి వారి మీద పరిశుద్ధాత్మను ఊదాలి అన్నాడు. When they received the Holy Spirit, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నారో they were empowered. వారు శక్తి పొందుకొని ఉన్నారు. So today let us stand on our feet. అందుకని మనందరం కూడా లేచి
As we will lead them in worship, మరి ఆరాధన జరుగుతున్నప్పుడు we will pray for each one of you. మరి ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. So what is your desire? మీ ఆశ ఏమైనది? I do not want you to be distracted. మరి నాకైతే మరి మీరు డిస్ట్రాక్ట్ అవడం ఇష్టం లేదు. You need to close your eyes and your eyes need to be upon Jesus. మీ కళ్ళు మూసుకొని మరి మీ కళ్ళు మీ దృష్టి అంతా యేసుక్రీస్తు మీద ఉండాలి. Because only God can anoint you. ఎందుకంటే దేవుడు మాత్రమే మిమ్మల్ని అభిషేకించువాడు. It is only God who will anoint you for His glory. ఆయన మహిమార్థమై దేవుడు మాత్రమే మిమ్మల్ని అభిషేకించువాడు. So let your eyes be closed. మరి మీ అందరి కళ్ళు మరి మూసుకొని whatever may be a desire, మీ ఆశ ఏమైనప్పటికీ కూడా you need to speak to Jesus. మరి దేవునితో మాట్లాడాలి అన్నప్పుడు Because His presence is here right now. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. Come on, let us start to pray. అందరూ కూడా మరి దేవునికి ప్రార్థన చేద్దాం. Let us open our mouths and hearts. మరి నోరు విప్పి మరి దేవుని అడుగుదాం. Because the Bible says in Psalm 81 verse 10. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి కీర్తనలో 81వ అధ్యాయం 10వ వచనం. Open your mouth and I will fill it. ఆమేన్. నోరు తెరవండి నేను ఆ నోరు నింపుతాను. If you need to be filled with the Holy Spirit, మీకు పరిశుద్ధాత్మతో నింపబడాలి. you need to open your mouth and start praising Him. మీ నోరు తెరిచి ఆయన స్తుతించాలి. You start worshiping Him. ఆయన మరి ఆరాధించువారు ఉండాలి. God will start, the Holy Spirit will start coming upon you.